హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం కీ పాయింట్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే షేర్లు లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఫ్రెష్గా షేర్ని ఎప్పుడు కొనుక్కోవాలి, తర్వాత కొన్నటువంటి ఆ షేర్ని ఎప్పుడు అమ్ముకోవాలి, లేకపోతే ఎప్పుడు యాడ్ చేసుకోవాలి, లేదంటే యావరేజింగ్ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. దాంతోపాటుగా ఈ మధ్య ఐపీఓల సీజన్ నడుస్తోందండి బాగాను. మళ్ళీ కొత్తగా కూడా ఐపీఓలు వచ్చేవి చాలా ఉన్నాయి. అయితే ఐపీఓలు అప్లై చేస్తున్నారు కానీ చాలామందికి అలాట్ అవ్వట్లేదండి. అది యాక్చువల్గా ఐపీఓ అలాట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే దాని గురించి కూడా ఒకసారి తెలుసుకుందామండి. ముందుగా కీ పాయింట్స్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండి. ఇది మనం ఎగ్జాంపుల్గా ఒక లార్జ్ క్యాప్ స్టాక్ని తీసుకొని దాంట్లో ఒక 15,000 మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందామండి. మొత్తంగా స్టాక్ మార్కెట్లో వచ్చేసి ఒక దరిదాపుగా 4,000 పైనే షేర్లు ట్రేడ్ అవుతూ ఉంటాయండి. అయితే మన ఎన్ఎస్సి నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్ ప్రకారం అయితే దాంట్లో మొదటగా నిఫ్టీ 50 అని ఒక 50 షేర్స్ ఉంటాయండి. తర్వాత నిఫ్టీ నెక్స్ట్ 50 అంటే ఫస్ట్ 100లో సెకండ్ 50 అండి. వాటిని నెక్స్ట్ 50 అంటారండి. అలాగే తర్వాత ఒక 150 షేర్లు మిడ్ క్యాప్ కింద ఉంటాయండి. తర్వాత అలాగే 250 షేర్లు ఒక స్మాల్ క్యాప్ కింద మనకు ఎన్ఎస్సి సైట్లో చూపిస్తూ ఉంటాయండి. మొత్తం ఫస్ట్ 500 తీసుకుంటే అందులో నుంచి ఫస్ట్ 50 వచ్చేసి నిఫ్టీ 50 అంటారండి. ఆ తర్వాత 15 వచ్చేసి నెక్స్ట్ 50 అంటారండి. ఆ తర్వాత 101 నుంచి 250 వరకు వాటిని మిడ్ క్యాప్ షేర్స్ అంటారండి. ఆ తర్వాత 251 నుంచి 500 వరకు స్మాల్ క్యాప్ అంటారండి. అంటే మొత్తం 4,000 ఉన్నాయి, కానీ వీటి బైఫర్కేషను మనకి ఎన్ఎస్సిలో ఇంతవరకు కనపడుతుందండి. కానీ మిగతా షేర్లు కూడా మిగతా ఉన్న వాటిలో కూడా అన్ని లార్జ్ క్యాపు, మిడ్ క్యాపు, స్మాల్ క్యాప్ కూడా ఉంటాయండి. మిగతా ఉన్న ఆ 3,000 షేర్లలో కూడా ఇవి 500 కాక 3,500 షేర్లు ఉంటాయండి. పైగా వాటిలో కూడా అవి ఉంటాయి. కాకపోతే ఈ సెలెక్ట్ చేసి 6 monthsకి ఒకసారి మారుస్తూ ఉంటారండి ఇవి. ఇప్పుడు నిఫ్టీ 50లో ఉన్నవి రేపొద్దున నెక్స్ట్ 50లోకి వెళ్ళిపోతుంటాయి. కొన్ని కంపెనీలు బాగా పనిచేసినవి చూసినవి కింద ఉన్నటువంటి షేర్లు నెక్స్ట్ 50లో ఉన్నటువంటి నిఫ్టీ 50లోకి కూడా వస్తూ ఉంటాయండి. అలాగే మిడ్ క్యాప్లో ఉన్నాయి స్మాల్ క్యాప్లో ఉన్నాయి మిడ్ క్యాప్లోకి వస్తుంటాయి. అసలు వీటిలో ఈ ఫస్ట్ 500లో లేనివి ఏవి కూడా ఉంటాయి కదా, అవి కూడా తర్వాత చిన్నగా అవి కూడా స్మాల్ క్యాప్లోకి మిడ్ క్యాప్లోకి అలా వస్తూ ఉంటాయండి. అవి మారుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అలాగే షేర్లు టైప్స్ అన్నమాట ఇవ్వండి ఇప్పుడు మనం చెప్పుకున్నవి. ఈ షేర్ల టైపులు అయితే వాటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టి అది నిర్ణయిస్తారండి. అది లార్జ్ క్యాపా, మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా అనేది. యాక్చువల్గా మనకు సెబీలో ఉన్న దాని ప్రకారం అయితే మనకు ఇన్ఫర్మేషన్ ప్రకారము 20 crores కంటే ఎక్కువ ఉన్న వాటిని లార్జ్ క్యాప్ కింద అనుకోవాలి. కానీ ఇప్పుడు మార్కెట్లో ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో షేర్లు ఎక్కువగా పెరగటం వల్ల 100%, 150% పెరిగిన షేర్లు కూడా ఉన్నాయండి. దాని మార్కెట్ వాల్యూని బట్టి మార్కెట్ వాల్యూ పెరుగుతుంటే ఆ మార్కెట్ వాల్యూని ఆ కంపెనీకి ఉన్నటువంటి టోటల్ షేర్స్తో మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మార్కెట్ క్యాపిటల్ అంటారండి. ఇది ఎక్కువగా పెరుగుతూ ఉండటం వల్ల ఒకప్పుడు 20,000 crores ఉన్నాయి కూడా ఇప్పుడు కంపెనీలో పనితీరు పెద్దగా లేకపోయినా కూడా మార్కెట్లో పెరుగుదల ఎక్కువగా ఉండటం వల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎక్కువగా కనపడుతున్నదండి. 20,000 crores అనుకున్నది ఇప్పుడు 30,000, 35,000 crores కూడా కనపడుతున్నది. అందుకని మనం
ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది కొద్దిగా పెంచుకొని తీసుకోవాలండి. దాని ప్రకారం చూస్తే మనం ఇప్పుడు మార్కెట్ లీడర్గా మనం ఏదైనా షేర్ని ఎంచుకోవాలి అంటే ఇప్పుడు మనం నిఫ్టీ 50లో ఉన్న షేర్లన్నీ కూడా మనం మార్కెట్ లీడర్లుగా అనుకోవచ్చండి. వాటిలో తీసుకోవాలంటే అవి ఇంక వాటికి మనం మార్కెట్ క్యాపిటలైజేషన్ చూడాల్సిన అవసరం ఏమీ లేదండి. వాటి వరకు అయితే అవి ఎలాగూ ఎక్కువగానే ఉంటాయండి, బాగా ఎక్కువగానే ఉంటాయి మార్కెట్ క్యాపిటలైజేషన్. అదే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ కేటగిరీ లార్జ్ క్యాప్ కనుక మనం తీసుకోవాలనేటైతే ఏదైనా షేరు దాని మార్కెట్ క్యాపిటల్ 30,000 కోట్ల కంటే ఎక్కువ ఏదైతే ఉంటుందో కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషను, దాన్ని మనం లార్జ్ క్యాప్ కింద ట్రీట్ చేయాలండి. తర్వాత నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి మిడ్ క్యాప్ అండి. మిడ్ క్యాప్కి వచ్చేసి 12,500 కోట్ల కంటే ఎక్కువ, 30,000 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏ కంపెనీకి అయితే ఉంటుందో దాన్ని మనం మిడ్ క్యాప్ కింద ట్రీట్ చేయాలండి. తర్వాత నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్కి వచ్చేసి 7,500 కోట్ల కంటే ఎక్కువ, 12,500 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏ కంపెనీకి అయితే ఉంటుందో దాన్ని మనం స్మాల్ క్యాప్ కింద ట్రీట్ చేయాలండి. ఇవి కాక మైక్రో క్యాప్ అని, నానో క్యాప్ అని కూడా ఉంటాయండి షేర్లు. అంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ వీటికంటే తక్కువగా ఉండేవి. అదే మైక్రో క్యాప్ తీసుకుంటే 2,500 కోట్ల కంటే ఎక్కువను, 7,500 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏ కంపెనీకి అయితే ఉంటుందో దాన్ని మనం మైక్రో క్యాప్ కింద ట్రీట్ చేయొచ్చండి. ఇంకా చివరగా నానో క్యాప్ అండి. ఇది 2,500 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ దేనికైతే ఉంటుందో, ఏ కంపెనీకి అయితే ఉంటుందో దాన్ని మనం నానో క్యాప్ కింద ట్రీట్ చేయాలండి. అయితే ఇప్పుడు మనం మార్కెట్ క్యాపిటలైజేషన్గా చెప్పుకున్నటువంటి ఈ స్టాకులన్నింటిలో కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కూడా ఆ కేటగిరీని బట్టి మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాలండి. సపోజ్ మార్కెట్ లీడర్ అనుకోండి, మార్కెట్ లీడర్లో అయితే మనం ఒక 20,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి టోటల్గా. అది కూడా ఒకేసారిగా కాకుండా 20,000ని ఒక 4 సార్లుగా ఇన్వెస్ట్ చేసుకోవాలండి. ఫేజ్ వైజ్గా 5,000 చొప్పున ఒక్కొక్కసారిగా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలండి. అదే నెక్స్ట్ వచ్చేసి లార్జ్ క్యాప్ తీసుకున్నట్లయితే దాంట్లో ఒక 15,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి మనం. అది కూడా ఒకేసారిగా కాకుండా ఒక 3 సార్లుగా ఇన్వెస్ట్ చేసుకోవాలండి 5,000 చొప్పున. నెక్స్ట్ వచ్చేసి మిడ్ క్యాప్. మిడ్ క్యాప్లో అయితే ఒక 10,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. అది కూడా 2 సార్లుగా ఇన్వెస్ట్ చేసుకోవాలండి 5,000 చొప్పున. తర్వాత నెక్స్ట్ స్మాల్ క్యాప్. స్మాల్ క్యాప్లో వచ్చేసి మనం ఒక 5,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. ఆ 5,000 కూడా ఒకేసారిగా కాకుండా 2 విడతలుగా 2,500, 2,500 ఒకసారిగా ఇన్వెస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే స్మాల్ క్యాప్లో రిస్క్ ఎక్కువగా ఉంటుందండి. అందుకని దాన్ని కూడా 5,000 తక్కువ అమౌంట్ అయినా కానీ 2 సార్లుగా ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అండి. నెక్స్ట్ మైక్రో క్యాప్ అండి. మైక్రో క్యాప్లో వచ్చేసి మనం ఒక 2,500 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. అది చిన్న అమౌంటే కాబట్టి ఒకేసారిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మైక్రో క్యాప్ అంటే స్మాల్ క్యాప్కి రిస్క్ ఉంటుందని చెప్పాము, అలాగే మైక్రో క్యాప్ కంటే స్మాల్ క్యాప్ కంటే కూడా ఎక్కువ రిస్క్ ఉంటుందండి అందులో. అందుకని చాలా తక్కువ అమౌంటే ఇన్వెస్ట్ చేసుకోవాలండి. నెక్స్ట్ చివరిగా నానో క్యాప్ అండి. నానో క్యాప్లో 1,000 రూపాయల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదండి. ఎందుకంటే బాగా చిన్న కంపెనీలు అండి, మార్కెట్ క్యాపిటలైజేషన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆ కంపెనీలు మళ్ళీ ఇంకా అడ్రస్ కూడా ఉండవండి. మనం పెట్టిన ఇన్వెస్ట్ మొత్తం జీరో అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకని 1,000 రూపాయల కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదండి. కాకపోతే చిన్న అమౌంటే కాబట్టి 1,000 రూపాయలు ఒకసారిగానే ఇన్వెస్ట్ చేసుకోవాలండి. ఈ కేటగిరీలను బట్టి ఈ అమౌంట్లు ఎంత ఇన్వెస్ట్ చేసుకోవాలనే దాన్ని బట్టి చూసుకొని, అది కూడా మనం లాంగ్ టర్మ్ కోసమే ప్లాన్ చేసుకోవాలండి. స్టాక్ మార్కెట్లో మనం ఏ షేర్లు తీసుకున్నా కూడా. ఇప్పుడైతే మనం ఈ చెప్పుకున్న దాన్ని బట్టి ఒక లార్జ్ క్యాప్ స్టాక్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం ఏదైనా స్టాక్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ప్రాఫిట్స్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి, యావరేజ్ ఎప్పుడు చేయాలి
అనే దాని గురించి తెలుసుకుందామండి. సపోజ్ ఎగ్జాంపుల్ ఒక లార్జ్ క్యాప్ స్టాక్ని తీసుకుందామండి. లార్జ్ క్యాప్ స్టాక్లో అయితే మనం టోటల్గా ఒక 15,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పుకున్నాము. దాంట్లో ఒకవేళ ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే పాయింట్ నెంబర్ 1 ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ ఆ స్టాక్లో మనం ఇదే ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, అంటే మనది అది ఫస్ట్ బై అవుతుందండి, ఫస్ట్ పర్చేజ్ కింద వస్తుంది. ఫస్ట్ టైం కొంటున్నాము ఒక స్టాక్ని మనం. అప్పుడు దాంట్లో మనం ఈ 15,000 మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకున్నాం కాబట్టి లార్జ్ క్యాప్ స్టాక్కి, అందులో నుంచి ఫస్ట్ ఫేజ్ కింద ఒక 5,000 ఇన్వెస్ట్ చేసుకోవాలండి. అది కూడా ఎప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే వెన్ ఎవర్ మార్కెట్ రికవరీ స్టార్ట్స్ ఆఫ్టర్ ఫాల్ ఆఫ్ మేజర్ కరెక్షన్. అంటే ఫాల్ ఆర్ మేజర్ కరెక్షన్ అంటే మార్కెట్ పడిపోతుంటుంది కదండి ఒక్కొక్కసారి, లేకపోతే ఏదో రీజన్ దానివల్ల ఇలాంటి వాటి వల్ల మేజర్ కరెక్షన్స్ కూడా వస్తుంటాయి. అలాంటప్పుడు స్టాక్స్ కొద్దిగా తక్కువగా ట్రేడ్ అవుతుంటాయండి ప్రైసులు. అలాంటి టైంలో చూసుకొని మనం ఫస్ట్ టైంగా ఇన్వెస్ట్ చేసుకోవాలండి ఏదైనా స్టాక్లో. అంతే తప్ప మార్కెట్లు పెరుగుతున్న టైంలో ఆల్రెడీ పరిగెత్తుకున్న స్టాకులు చూసి మనకి ఇంకా దొరకవేమో అని చెప్పి తొందరపడి దేంట్లోనూ ఇన్వెస్ట్ చేసుకోకూడదండి. ఆపర్చునిటీస్ వస్తూనే ఉంటాయి మార్కెట్లో. పేషెన్స్తో వెయిట్ చేసి మార్కెట్లో ఎప్పుడన్నా కరెక్షన్లు వచ్చినప్పుడు, లేకపోతే పెద్ద ఫాల్ వచ్చినప్పుడు, ఇలాంటప్పుడు చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలండి ఫస్ట్ టైము. అలాగే ఏదైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకున్నారనుకోండి, ఒక 5,000 రూపీస్. 5,000 రూపీస్ అంటే సపోజు ఆ షేర్ యొక్క మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు ఉందనుకుంటే, మనం 5,000 ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి మనకు ఒక 50 షేర్లు వస్తాయండి కొనుక్కుంటే. అది మన ఫస్ట్ ఫేజ్ కింద ఫస్ట్ బై కింద అవుతుందండి ఆ 5,000. తర్వాత నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక 5,000 పెట్టి ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసామండి. తర్వాత మనం ప్రాఫిట్ ఎప్పుడు బుక్ చేసుకోవాలి? ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే మనము వెన్ ఎవర్ గ్రేటర్ దెన్ 10% ఇంక్రీజ్ ఇన్ స్టాక్ అండ్ ప్రాఫిట్ షోయింగ్ గ్రేటర్ దెన్ 1,000 బుక్ ప్రాఫిట్ బై సెల్లింగ్ 50% ఆఫ్ యువర్ క్వాంటిటీ. అంటే ఎప్పుడైనా మనం కొనుక్కున్న షేర్లో ఆ షేరు తర్వాత ఎప్పుడన్నా పెరిగితే, అంటే మినిమం అది కూడా 10% కంటే ఎక్కువ పెరిగి ఉండాలండి. 10% పెరగటమే కాకుండా కనీసం మనకు దాని మీద ప్రాఫిట్ ఒక 1,000 రూపాయలు చూపిస్తూ ఉండాలండి. 1,000 రూపాయల కంటే కొద్దిగా ఎక్కువ చూపిస్తూ ఉన్నప్పుడు మాత్రమే దాంట్లో నుంచి మనం ఒక 50% క్వాంటిటీ సెల్ చేసుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి. అంటే నేను ఇక్కడ 2 కండిషన్లు చెప్పాను మీకు. ఇక్కడ గ్రేటర్ దెన్ 10% ప్రాఫిట్ 1,000 రూపాయల కంటే ఎక్కువ ఉండాలి. ఈ 2 కండిషన్లు మీకు ఫుల్ఫిల్ అయితేనే మీరు దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. అలా ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసింది 5,000 కాబట్టి 10% పెరిగితే 5,000 మీద 10% అంటే మీకు 500 అవుతుందండి, 1,000 అవ్వదు. అందుకని మినిమం 1,000 అన్నా ఉంటే కానీ మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మనకు, ఎందుకంటే మనం ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మనం 50% క్వాంటిటీ దానిలో నుంచి మనం సెల్ చేస్తాం కాబట్టి 50%కి సంబంధించిన ప్రాఫిట్ అంటే 5,000లో 10% పెరిగితే టోటల్గా పెరిగిందే 500 రూపీస్ అండి. మనం ప్రాఫిట్ బుక్ చేసినప్పుడు వచ్చేది మనకు 250 రూపీసే వస్తుంది. ఆల్రెడీ మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు కొంత ఛార్జెస్ పడి ఉంటాయి, మళ్ళీ ప్లస్ మనం అమ్మినప్పుడు కూడా కొంత ఛార్జెస్ పడతాయి. వీటికి కూడా కొంత అమౌంట్ తగ్గుతుంది కాబట్టి, మరీ చిన్న అమౌంటే వస్తుంది కాబట్టి మరీ చిన్న అమౌంట్ గురించి అయితే మీరు దాంట్లో ప్రాఫిట్ బుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం తీసుకున్నటువంటి షేర్లు ఏవైనా కూడా లాంగ్ టర్మ్ కోసం తీసుకుంటున్నాం కాబట్టి మంచి షేర్లు సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే మనం తొందరపడి ప్రాఫిట్ కూడా బుక్ చేయాల్సిన అవసరం ఉండదండి మరీ తక్కువకి. అందుకని అలా గ్రేటర్ దెన్ 10% అని ఇచ్చాను. అదే సపోజ్ మీ ఇన్వెస్ట్మెంట్ 10,000 ఉందనుకోండి, 10%కే ఎప్పుడు మీకు 1,000 ప్రాఫిట్ చూపిస్తుంది. అలాంటప్పుడు బుక్ చేసుకోవచ్చండి. మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ని బట్టి అది 10%, లేకపోతే 15%, 20% అనేది కాకుండా కనీసం మినిమం ఒక 1,000 రూపాయలు దాంట్లో మీకు ప్రాఫిట్ కనపడుతూ ఉంటే మీరు ఆల్రెడీ కొనుక్కున్న స్టాక్స్లో నుంచి ఒక 50% క్వాంటిటీ మీరు సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదే షేర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇప్పుడు మనం 5,000 ఇన్వెస్ట్ చేసామండి, క్వాంటిటీ ఒక 50 కొన్నాం. అప్పుడు మనం షేర్ ప్రైసు 10% అంటే 110 రూపీస్ అవుతుందండి.
కానీ మనకు ప్రాఫిట్ చూపించడం 1000 రూపాయలు చూపించడండి 500 రూపీసే చూపిస్తుంది. కానీ మనం మినిమం 1000 రూపాయల కన్నా తక్కువ ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవద్దని చెప్పాను కదా మీకు. అంటే మన షేర్ ఎప్పుడైతే 120 రూపీస్కి వెళ్తుందో, మనం 100 రూపాయల్లో కొన్న షేరు 120 రూపీస్కి వెళ్తే అప్పుడు 20% పెరిగినట్టు అవుతుందండి. మీకు ప్రాఫిట్ కూడా 1000 రూపీస్ చూపిస్తుంది. అలాంటప్పుడు మీరు ఒక 50% క్వాంటిటీ దాంట్లో నుంచి తగ్గించుకొని ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. సపోజ్ ఇప్పుడు మనం 50 క్వాంటిటీ తీసుకున్నాము, 100 రూపీస్ చొప్పున 5000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాము. అదే దాని మార్కెట్ ప్రైస్ 100 నుంచి 120 రూపీస్కి వెళ్ళినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే 50% అంటే 25 క్వాంటిటీ మీరు సెల్ చేస్తారు. సెల్ చేస్తే 25 ఇంటూ 120 3000 రూపీస్ మీకు వస్తాయండి. మీరు టోటల్ ఇన్వెస్ట్మెంట్ చేసింది 5000 అయితే మీకు 3000 సెల్ చేయడం ద్వారా మీకు డబ్బులు వెనక్కి వస్తాయండి. అంటే అప్పుడు మీరు దాంట్లో నుంచి ప్రాఫిట్ బుక్ చేసింది ఎంత అవుతుందండి? కనపడటం మీకు 1000 రూపాయలు కనపడుతుంది, కానీ మీరు అమ్మింది సగం షేర్లే కాబట్టి మీకు 500 ప్రాఫిట్ వస్తుందండి. క్వాంటిటీ 25 అమ్మారు, మీకు కొన్నప్పటికీ ఇప్పటికీ పెరిగిన రేట్ వచ్చేసి డిఫరెన్స్ 20 రూపీస్. అంటే 25 ఇంటూ 20 500 రూపీస్ మీకు ప్రాఫిట్ వస్తుందండి. అయితే ఇంకా మిగిలిన బ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్ మీద అందులో ఎంత ఉంటుందంటే, ఇంకా క్వాంటిటీ ఎంత ఉందండి? 25 క్వాంటిటీ అమ్మేశారు సగము, ఇంకొక 25 క్వాంటిటీ ఉంటుంది. మీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుందో అనేది తెలుసుకుంటున్నాం కాబట్టి, మీరు ఫస్ట్ టైం కొన్నప్పుడు దాని ప్రైస్ ఎంత? 100 రూపాయలకు కొన్నారు. 25 ఇంటూ 100 2500 రూపీస్ మీ ఇన్వెస్ట్మెంట్ ఇంకా అందులో ఉంటుందండి. నెక్స్ట్ తర్వాత యావరేజింగ్. యావరేజ్ ఇప్పుడు చేసుకోవాలి. whenever 10% decrease in stock, buy quantity you already sold for first profit. ఎప్పుడైనా షేర్లో 10% తగ్గిందనుకోండి, మీరు కొన్న రేటు కంటే 10% తగ్గితే అలాంటప్పుడు మీరు యావరేజ్ చేసుకోవచ్చండి. అది కూడా 10% తగ్గితే మాత్రమే. 10% కంటే ఎక్కువ తగ్గితే యావరేజ్ చేయొద్దండి. మరి ఎక్కువగా తగ్గితే యావరేజ్ చేయొద్దు. 10% వరకు తగ్గినప్పుడు చూసుకొని యావరేజ్ చేసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం చెప్పుకున్న దానికే ఎగ్జాంపుల్గా చూసుకుంటే, ఆల్రెడీ మీరు 50 షేర్లు కొన్నారు, అందులో నుంచి ఒక 25 షేర్లు అమ్మేశారు, ఇంకా మీ దగ్గర 25 షేర్లు ఉన్నాయండి. ఒక 10% తగ్గిందనుకోండి, అప్పుడు మీరు ఇంకొక 25 షేర్లు కొనుక్కుంటారు. 10% అంటే 100 రూపాయలకి 10% తగ్గిందంటే 90 రూపాయల్లో ఉంటుందండి దాని మార్కెట్ ప్రైసు. అప్పుడు కొనుక్కుంటే మీకు 25 ఇంటూ 90 రూపాయలు 2250 రూపాయలు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి దాంట్లో. అలా ఇన్వెస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందంటే, ఆల్రెడీ మీ ప్రీవియస్ బ్యాలెన్సు 25 ఇంటూ 100 2500 ఉందండి ఆల్రెడీ ఇందులో. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మీరు ఒక 25 కొని యావరేజ్ చేసుకున్నారండి 10% తగ్గిందని, అదొక 2250. ఈ రెండూ కలిపి మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మళ్ళీ క్వాంటిటీ 50కి వస్తుందండి. మీ యావరేజ్ బై ప్రైస్ వచ్చేసి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు 100 రూపాయలు కొన్నారండి. తర్వాత ఇప్పుడు రెండోసారి ఇన్వెస్ట్ చేసినప్పుడు 90 రూపాయలకే కొన్నారు. ఈ రెండింటిది కలిపి 100 రూపాయలు 90 రూపాయలు యావరేజ్ చేస్తే 95 రూపాయలు పడుతుందండి మీకు ఒక్కొక్క షేర్కి. టోటల్గా 50 షేర్స్ ఇంటూ 95 రూపీస్, మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 4750 ఉంటుందండి. ఆల్రెడీ మీరు ఇందులో ఒక 500 ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉంటారు ఇంతకుముందు. అలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడన్నా పెరిగిందనుకోండి, మళ్ళీ ఒక 10% పెరిగినప్పుడు, అంటే 1000 రూపాయల ప్రాఫిట్ ఎప్పుడన్నా చూపిస్తున్నప్పుడు మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. మళ్ళీ ఒక 50 క్వాంటిటీ హాఫ్ క్వాంటిటీ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. అలా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ 120కి వెళ్ళినప్పుడు చూసి ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ ఒక 3000 వస్తుందండి మీకు. అంటే అందులో కూడా మీకు ఒక 500 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. మళ్ళీ బ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీకు 25 ఇంటూ 90 2250 అవుతుందండి. ఎందుకంటే యాక్చువల్గా మీకు యావరేజ్ 95 రూపీస్ అయిందని చెప్పాను, కానీ మీరు సెకండ్ టైం అమ్మినప్పుడు మీ షేర్లు ఫస్ట్ ఏవైతే కొన్నారో నెక్స్ట్ అమ్మేటప్పుడు ఆ షేర్లు ముందు అమ్ముడుపోతాయండి. మీకు ఆ రేటుతో ఉన్న షేర్లే అమ్ముడుపోతాయండి. అంటే మీరు ఇప్పుడు రెండోసారి అమ్మినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఫస్ట్ టైం కొన్న షేర్లలో ఇంకా 25 షేర్స్ మిగిలి ఉన్నాయి కదండి. అవి మీరు కొన్నది 100 రూపాయల్లో కొన్నారు కాబట్టి మీరు అమ్మినప్పుడు ఫస్ట్ ఆ షేర్లు బయటికి వెళ్ళిపోతాయండి. ఆ రేటుతో ఉన్న షేర్లు బయటికి వెళ్ళిపోతాయి.
మీరు దాని తర్వాత కొన్నటువంటి ఏ షేర్లు అయితే ఉంటాయో మీకు 90 రూపాయలతో చొప్పున కొన్న షేర్లు యావరేజ్ చేయడానికి కొన్నవి, అవి మాత్రం మీ పోర్ట్ఫోలియోలో ఉంటాయండి. దాన్ని బేస్ చేసుకొని మీకు అప్పుడు మీ బ్యాలెన్స్ ఇన్వెస్ట్మెంటు 25 × 90 రూపీస్ 2250 అవుతుందండి. అది తర్వాత నెక్స్ట్ 5th పాయింట్ వచ్చేసి, ఇప్పుడు మనం పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవటము, తగ్గితే యావరేజ్ చేసుకోవటము తెలుసుకున్నాము. అలాగే తర్వాత మళ్ళీ ఇంకా యాడ్ చేసుకోవాలంటే ఎప్పుడు చేసుకోవాలి, అలాగే ఎప్పుడైనా తగ్గినప్పుడు చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండాలండి. మీరు ఫస్ట్ కొన్నటువంటి బై ప్రైస్ ఏదైతే ఉంటుందో 100 రూపాయల చొప్పున కొన్నారు కదా ఫస్ట్లో, దానికంట్లో తక్కువలో ఎప్పుడు వచ్చినా కూడా మీరు కొద్దిగా మీ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ 15,000 అనుకున్నాం కాబట్టి మనం ఫస్ట్ 5,000 ఇన్వెస్ట్ చేశాం కాబట్టి మిగిలిన 5,000 10,000 కూడాను మీరు ఫేజ్ వైజ్ కింద మీరు కొన్న రేటు కంటే తక్కువలో, అది కూడా 10% కంటే ఎక్కువలో తగ్గితే కాదండి, 10% వరకు తగ్గినప్పుడు చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలండి. 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలండి. సపోజ్ 98 రూపాయలకు వచ్చిందనుకోండి, మీరు కొన్నది 100 రూపాయలు, అప్పుడు ఒక కొంత యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 95 రూపాయల్లో ఒకసారి, అయితే 92 రూపాయల్లో ఒకసారి చూసుకొని అలా యాడ్ చేసుకోవాలండి మిగిలిన కూడా. అలా ఒక 2-3 సార్లుగా అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్తే ఒక మీకు మళ్ళీ 100 షేర్స్ అవుతాయండి. అది కూడా వచ్చేసి అప్పుడు యావరేజ్ రేటు 93 రూపాయలు 75 పైసలు పడుతుందండి. అప్పుడు మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 9,375 రూపాయలు అవుతుందండి. అలా చూసుకొని ప్రాఫిట్లు ఉన్నప్పుడు బుక్ చేసుకుంటూ ఉండాలి. అది ఎప్పుడన్నా కొద్దిగా తగ్గినప్పుడు షేరు, అది కూడా 10% అంతవరకు తగ్గినప్పుడు చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. అలా చేసుకుంటూ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ వెళ్ళాలండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 6, whenever greater than 10% increase in your stock and profit showing greater than ₹1,000, ఫ్యూచర్లో మళ్ళీ తర్వాత మీరు యాడ్ చేసుకొని మీ క్వాంటిటీ పెరిగి మీ వాల్యూ కూడా దాంట్లో పెరిగిన తర్వాత, ఇన్వెస్ట్మెంట్ పెరిగిన తర్వాత కూడా 10% పెరిగినప్పుడు అది కూడా ₹1,000 ప్రాఫిట్ ఎప్పుడు కనపడుతుంటే అప్పుడు మీరు బుక్ చేసుకోవాలండి. మీరు దాని గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం మనం పాయింట్ నెంబర్ 2లో. ఫాలో పాయింట్ నెంబర్ 2 ఫర్ ప్రాఫిట్ బుకింగ్. అలాగే whenever 10% డిక్రీజ్ ఇన్ యువర్ స్టాక్, అలాగే ఎప్పుడన్నా 10% కనుక తగ్గినట్టయితే ఆ స్టాక్లో పాయింట్ నెంబర్ 3 ఫాలో అవ్వండి. ఆల్రెడీ మనం చెప్పుకున్న పాయింట్ నెంబర్ 3 ఉంది కదా, యావరేజ్ చేసుకోండి. అది ఈ మొత్తం మీరు ఈ 7 పాయింట్స్ ఫాలో అవుతూ మీరు ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేసుకొని దాన్ని అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్తే మీకు టైం పడుతుంది, కానీ కొంతకాలం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో మీకు వచ్చిన ప్రాఫిట్ ఈక్వల్ అవుతుందండి. అంటే మీకు వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత ఉందో అవి రెండు ఎప్పుడైతే ఈక్వల్ అవుతాయో అప్పటి వరకు ఇలా చేసుకుంటూ వెళ్ళాలండి, జాగ్రత్తగా చూసుకొని. ఆ తర్వాత ఆ స్టాక్ను మీరు ఆల్రెడీ దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉంటారు కాబట్టి, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారో అంత ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉన్నారు కాబట్టి ఇంకా ఆ స్టాక్ను మీరు లాంగ్ టర్మ్ కోసం వదిలేయాలండి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అలా వదిలేయాలండి, ఇంకా దాని గురించి పట్టించుకోకుండా. ఎందుకంటే ఆల్రెడీ ప్రాఫిట్ మనం దాంట్లో మన ఇన్వెస్ట్మెంట్ ఉన్నది మనం ప్రాఫిట్ కింద బుక్ చేసుకొని ఉన్నాం కాబట్టి ఆ స్టాకు జీరో అయిపోయినా కూడా మనకు నష్టమేం లేదు కాబట్టి దాన్ని లాంగ్ టర్మ్ కోసం కంటిన్యూ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదే పద్ధతిని మీరు మిగతా వాటికి కూడా, ఇప్పుడు మనం లార్జ్ క్యాప్ స్టాక్ని తీసుకొని దానికి ఎగ్జాంపుల్ కింద చెప్పుకున్నామండి. మిగతా వాటికి కూడా మార్కెట్ లీడర్స్కి కానీ, మిడ్ క్యాప్ కానీ, స్మాల్ క్యాప్ కానీ, మైక్రో క్యాప్ కానీ, నానో క్యాప్ కానీ, దేనికైనా కూడా మీరు ఇదే రూల్ ఫాలో అవ్వాలండి. అలా చేసుకుంటే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్టీగా ఉంటుందండి, రిస్క్ అప్పుడు మీరు తక్కువగా ఉంటుంది. అంతే తప్ప షేరు పెరుగుతుందని చెప్పి మనం కొన్న తర్వాత మళ్ళీ మనకు ఆ షేరు దొరకదేమో అని చెప్పి మళ్ళీ మీరు దాంట్లో యాడ్ చేసుకుంటూ వెళ్తే మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైపోతుంది. మీరు ఆల్రెడీ ఏమీ ప్రాఫిట్ కూడా బుక్ చేసుకొని ఉండరు కాబట్టి ఎప్పుడన్నా మార్కెట్ ఫాల్లో, కరెక్షన్లో, బిగ్ క్రాష్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే మేజర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు కానీ, మార్కెట్ తగ్గినప్పుడు మీకు అందులో నెగిటివ్ వాల్యూ ఎక్కువ కనపడుతుందండి. దానివల్ల మీరు కంగారు పట్టడం, ఫియరు, మళ్ళీ ఎక్కడ ఇంకా తగ్గిపోతుందేమో అని చెప్పి లాసుల్లో ఆ షేర్లు అమ్ముకోవటం ఇలాంటివి జరుగుతుందండి. అలా కాకుండా ఉండటం కోసం మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అవుతే మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా సేఫ్గా ఉంటుంది, మీరు టెన్షన్ కూడా ఏమీ ఫీల్ అవ్వకుండా ఉంటారండి. అదండి.
నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తానండి, కొన్ని స్టాక్స్ నా దగ్గరనే చూపిస్తాను, నా పోర్ట్ఫోలియోలో ఉన్నవి. మీరు ఆల్రెడీ మనం చెప్పాను కదా మీకు, మన ఇన్వెస్ట్మెంట్ అయితే ఉందో మన ప్రాఫిట్ బుక్ చేసిన దాంతో ఈక్వల్ చేసుకోవటం కోసం నేను ఆ ప్రొసీజర్ అదే ఫాలో అవుతున్నానండి. సపోజు ఒక గ్లెన్మార్క్ ఫార్మా ఉందండి, నా దగ్గర ఒక 4 క్వాంటిటీ ఉంది షేరు. యావరేజ్ బై ప్రైస్ నేను కొన్నది 654 రూపీస్ 28 పైసాలో కొన్నానండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 672.3 ఉంది. యావరేజ్ బై వాల్యూ వచ్చేసి 2617.12. కరెంట్ మార్కెట్ వాల్యూ 2689.2. దీనిలో ఆల్రెడీ నేను ఇప్పటికీ ప్రాఫిట్ బుక్ చేసుకున్నానండి కొంత, 223.32. అలాగే మళ్ళీ ఎప్పుడైనా పెరిగినప్పుడు చూసి ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఉంటానండి. తగ్గినప్పుడు ఎప్పుడన్నా 10% మళ్ళీ తగ్గితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే నెక్స్ట్ ఫైజర్, ఇది ఒక 5 ఉన్నాయండి క్వాంటిటీ. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 27,500 సంథింగ్ ఉందండి. దీంట్లో కూడా ఒక ప్రాఫిట్ ఒక 700 వరకు బుక్ చేసుకున్నానండి. నెక్స్ట్ సువెన్ లైఫ్ సైన్సెస్, ఇది ఒక 500 ఉందండి క్వాంటిటీ. దీంట్లో నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 48,100 అండి. దీంట్లో నేను ఇప్పటివరకు ఆల్రెడీ ఒక 13,000 వరకు ప్రాఫిట్ బుక్ చేశానండి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇందులో కూడా నాకు ఇన్వెస్ట్మెంట్ 22,000 వరకు ఉందండి. దీంట్లో కూడా నేను ఒక దాదాపుగా ఒక 2,000 వరకు ప్రాఫిట్ బుక్ చేశానండి. నెక్స్ట్ వచ్చేసి జైడస్ వెల్, ఇందులో నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక 10,645 రూపీస్ ఉందండి. దీనిలో కూడా ఒక 2,400 ప్రాఫిట్ బుక్ చేశానండి. తర్వాత కళ్యాణి జ్యువెలర్స్, ఇందులో ఒక 8,200 ఇన్వెస్ట్మెంట్ ఉందండి. దీంట్లో కూడా ఒక 1,700 వరకు ప్రాఫిట్ బుక్ చేశాను. నెక్స్ట్ ఐటీ నుంచి ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ అండి, ఇందులో నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 44,000 వరకు ఉందండి. ఆల్రెడీ నేను ఒక 12,000 వరకు ప్రాఫిట్ బుక్ చేసుకున్నానండి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి జిఆర్ ఇన్ఫ్రా అండి, ఇది ఈ మధ్యన ఐపీఓలో నాకు అలర్ట్ అయిందండి. ఐపీఓకి అప్లై చేస్తే దాంట్లో ఒక 17 షేర్లు అలర్ట్ అయినాయండి. ఇష్యూ ప్రైస్ వచ్చేసి 837 రూపీస్. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1741.35 ఉందండి. అది లిస్ట్ అయిన రోజే నేను ప్రాఫిట్లో ఉంటే ఒక 12 షేర్స్ అమ్మేసి ప్రాఫిట్ బుక్ చేసుకున్నానండి. 1,650 రూపీస్లో ఆల్రెడీ ఒక 9,000 ప్రాఫిట్ బుక్ చేశానండి. ఇంకా నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అందులో ఉన్నది 4,185 రూపీసే ఉందండి. కానీ నేను ఆల్రెడీ 9,000 ప్రాఫిట్ బుక్ చేశాను కాబట్టి ఈ మిగిలిన 5 షేర్లు లాంగ్ టర్మ్ కోసం వాళ్ళు వదిలేస్తానండి. ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రొసీజర్ ప్రకారం మీరు అలా ఫాలో అవ్వాలండి, అన్ని షేర్లు కూడా అలా ఫాలో అవ్వాలి. మీ ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు నా ఇన్వెస్ట్మెంట్ 4,185, కానీ నా ప్రాఫిట్ దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ షేరు జీరో అయిపోయినా కూడా ఫ్యూచర్లో దానివల్ల నాకు ఎలాంటి నష్టము లేదండి. అలా చేసుకొని మీరు లాంగ్ టర్మ్ కోసం ఆ స్టాక్స్ మీరు ఉంచుకోవాలండి. నెక్స్ట్ నాగార్జున కన్స్ట్రక్షన్స్ అండి, ఇందులో నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 17,940 ఉందండి. ఆల్రెడీ నేను ఇందులో ఇంతవరకు 1,31,000 వరకు ప్రాఫిట్ బుక్ చేశానండి. నెక్స్ట్ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అండి, ఇది రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ అంటే మన ఇండియన్ రైల్వేస్కి సంబంధించిన మెయింటెనెన్స్ వర్క్స్ అన్నీ చేస్తూ ఉంటుందండి. రిపేర్ వర్క్స్, మెయింటెనెన్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది. ఇందులో నా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక 65,000 ఉందండి. ఆల్రెడీ నేను ఇందులో ఇంతవరకు 45,000 వరకు ప్రాఫిట్ బుక్ చేశాను. ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మీకు రేపు పొద్దున ఇది షేర్ తగ్గినా కూడా మనం భయపడమండి. ఆల్రెడీ 45,000 ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉన్నాం కాబట్టి ఒక 4,000, 5,000, 10,000 తగ్గినా కూడా దాన్ని చూసి మనం భయపడాల్సిన అవసరం ఉండదండి. ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉన్నాం కాబట్టి మన ఇన్వెస్ట్మెంట్కి భరోసా ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్స్లో అండి, హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఇందులో కూడా నాకు ఒక 7,555 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉందండి. అందులో కూడా కొద్దిగా ప్రాఫిట్ బుక్ చేశానండి, 800 సంథింగ్.
నెక్స్ట్ ఐడిఎఫ్ ఫస్ట్ బ్యాంక్ అండి. ఇందులో 11,540 రూపీస్ నా ఇన్వెస్ట్మెంట్ ఉందండి. ఆల్రెడీ ఒక 3,700 వరకు ప్రాఫిట్ బుక్ చేశాను. నెక్స్ట్ INDR అంటే ఇది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అండి. ఇది కూడా నాకు IPOలో అలాట్ అయింది అండి. ఈ షేరు IPOలో 26 రూపాయలకి అలాట్ అయింది. ఆ తర్వాత నుంచి షేర్ పెరగలేదండి. అయితే తర్వాత కొద్దిగా తగ్గినప్పుడు ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని దాన్ని అలా ఉంచుకున్నానండి. ఇంతవరకు దాంట్లో ప్రాఫిట్ ఏం బుక్ చేయలేదండి. ఇది కూడా ఇండియన్ రైల్వే ఫైనాన్స్ అంటే కార్పొరేషన్ అంటే మన ఇండియన్ రైల్వేస్కి సంబంధించి ఇప్పుడు ఈ బోగీలు ఇవి కొంటుంటారు కదండి ఇండియన్ రైల్వేస్కో ట్రైన్స్ కోసము. అవి ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి వీటికి ఫైనాన్స్ చేస్తుంటుందండి మన ఇండియన్ రైల్వేస్కి. ఈ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ అనేది ఫైనాన్స్ చేసి ఆ బోగీలు కానీ ఇవన్నీ కానీ అది ఫైనాన్స్ ఇండియన్ రైల్వేస్ చేస్తే దాంతో ఆ బోగీలు అవి కొంటారండి. అయితే ఇది వాటి మీద ఇంట్రెస్ట్ వేసి ఇండియన్ రైల్వేస్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తుందండి. దాని మీద ఇది ప్రాఫిట్స్ సంపాదిస్తుంటుందండి. అది నెక్స్ట్ L&T ఫైనాన్స్ అండి. దీంట్లో కూడా 9,000 వరకు ఉందండి ఇన్వెస్ట్మెంటు. ఇందులో పెద్ద ఏం ప్రాఫిట్ ఇంతవరకు ఏం బుక్ చేయలేదండి. ఒక 50 రూపీస్ ప్రాఫిట్ బుక్ అయిందండి. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇందులో కూడా ఒక 8,558 షేర్లు 8,558 ఉందండి నా ఇన్వెస్ట్మెంటు. ఆల్రెడీ ఇందులో ఒక 2,500 వరకు ప్రాఫిట్ బుక్ చేశానండి. ఇది మీరు పోర్ట్ఫోలియో ఇలా మేనేజ్ చేసుకోవాలండి, చూసుకొని జాగ్రత్తగా. లాంగ్ టర్మ్ కోసం కాబట్టి మంచి షేర్లు చూసుకొని సెలెక్ట్ చేసుకొని తీసుకుంటే మనం భయపడకుండా దాంట్లో అలా పెట్టుకుని ఉండొచ్చండి. ఎప్పుడన్నా పెరిగినప్పుడు ప్రాఫిట్లు బుక్ చేసుకుంటూ ఉండాలండి. అదే ఒక 10% వరకు తగ్గినప్పుడు చూసుకొని యావరేజ్ చేసుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ IPO అలాట్మెంట్ ప్రాసెస్ గురించి తెలుసుకుందామండి. ఈ మధ్య IPOలు బాగా ఎక్కువ వస్తున్నాయండి మార్కెట్లో. ఇప్పుడు కూడా ఇంకా ముందు కూడా చాలా IPOలు రాబోతున్నాయి. అయితే అప్లై చేసిన వాళ్ళకి ఎక్కువగా IPOలు అలవాటు అవ్వట్లేదు. అది ఏంటంటే IPOలు అంటే ఎక్కువగా లాటరీ తీసి అలాట్ చేస్తారండి. అది సబ్స్క్రిప్షన్స్ ఎక్కువైనప్పుడు చేస్తారండి. అది IPOలు అంటే మనం మినిమం ఒక 15,000 వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంటు 2 lakh వరకు చేసుకోవచ్చు. అంటే 2 lakh వరకు అంటే నెంబర్ ఆఫ్ లాట్స్ వచ్చేసి 13 to 14 లాట్స్ వస్తాయండి. బేస్డ్ ఆన్ ఇష్యూ ప్రైస్, దాన్ని ఇష్యూ ప్రైస్ని బట్టి ఉంటుందండి. 13 లాట్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చా, 14 లాట్లు ఇన్వెస్ట్ చేసుకోవచ్చా అనేది. అయితే మనకు షేరు అలాట్ అవడానికి ఆస్కారం ఉందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలి? ఇది రిటైల్ కేటగిరీ గురించే చెప్తున్నానండి నేను, రిటైల్ ఇన్వెస్టర్స్ గురించి. ఎగ్జాంపుల్గా చూద్దామండి. ఒకటి సపోజ్ ఒక కంపెనీ IPOకి వచ్చిందనుకోండి. అది సబ్స్క్రిప్షన్కి నెంబర్ ఆఫ్ షేర్స్ అవైలబుల్ అంటే రిటైల్ కేటగిరీ కింద ఒక 1,00,000 షేర్లు అలాట్ చేసింది అనుకోండి. అది లాట్ సైజ్ అని ఉంటుందండి. అంటే మనం 15,000 వరకు అనుకున్నాం కదా ఇన్వెస్ట్మెంట్, దాన్ని లాట్స్ కింద వాళ్ళు డివైడ్ చేస్తారండి. ఆ ఇష్యూ ప్రైజ్ని బట్టి, ఒక్కొక్క షేర్ ఇష్యూ ప్రైజ్ని బట్టి లాట్స్ కింద డివైడ్ చేస్తారండి. 15,000 దాటకుండా చూసుకొని దాని ప్రకారం చూసుకుంటే, సపోజ్ ఇది లాట్ సైజు 10 రూపాయలు అనుకుందాం. లాట్ సైజు 10 అనుకుందాం. 10 అంటే 10 క్వాంటిటీ షేర్స్, నెంబర్ ఆఫ్ షేర్స్ 10 అనమాట. అంటే ఒక్కొక్క దాని వాల్యూ, షేర్ వాల్యూ 1,500 అనుకోండి. 10 × 1,500 15,000 అవుతుంది కదండి. అలా లాట్ సైజు 10. టోటల్ నెంబర్ ఆఫ్ లాట్స్ అవైలబుల్ ఎన్ని అవుతాయండి అప్పుడు? 1 lakh డివైడెడ్ బై 10 అంటే 10,000 లాట్స్ అవైలబుల్లో ఉన్నట్టు. ఎందుకంటే మనం అప్లై చేసుకునేటప్పుడు లాట్ కిందనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. IPOలో విడిగా ఒక్కొక్క షేరు అప్లై చేసుకోవడానికి ఉండదు. అందుకని లాట్స్ వైజ్గా స్ప్లిట్ చేసి దాంట్లో మనకు చూపిస్తారండి. ద నెంబర్ ఆఫ్ షేర్స్ సబ్స్క్రైబ్డ్ అంటే ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ కొనుక్కున్నటువంటివి. ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్, మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ కానీ చూస్తే మొత్తం వాళ్ళు సబ్స్క్రిప్షన్కి ఎన్ని షేర్లు అయితే పెట్టారో, అవైలబుల్ ఉన్న ఎన్ని షేర్లు అయితే ఉన్నాయో అన్ని షేర్లకి కూడా సబ్స్క్రైబ్ అయింది అనుకుందాం. ఓన్లీ అంతవరకే సబ్స్క్రైబ్ అనుకుందాం. 1 lakh షేర్స్ ఉంటాయి అవైలబుల్. 1 lakh షేర్స్ కూడా రిటైల్ ఇన్వెస్టర్స్ సబ్స్క్రైబ్ చేశారండి. అప్పుడు నంబర్ ఆఫ్ లాట్స్ సబ్స్క్రైబ్డ్ కూడా అంతే అవుతుందండి, సేమ్. 1 lakh అంటే లాట్కి 10 కాబట్టి 10,000 లాట్లు కూడా సబ్స్క్రైబ్ అయినట్టండి. నంబర్ ఆఫ్ టైమ్స్ సబ్స్క్రైబ్డ్ అంటే ఎన్ని రెట్లు సబ్స్క్రైబ్ అయింది అనేది.
అంటే 1,00,000 షేర్లు ఉంటే 1,00,000 షేర్లకే సబ్స్క్రైబ్ అయింది కాబట్టి ఒకసారే సబ్స్క్రైబ్ అయినట్టుగా అవుతుందండి. అయితే సపోజ్ ఇప్పుడు నంబర్ ఆఫ్ మెంబర్స్ సబ్స్క్రైబ్డ్ అంటే మనం ఇప్పుడు లాట్ సైజు 10 అని చెప్పుకున్నాము, మొత్తం 10,000 లాట్లు కూడా సబ్స్క్రైబ్ అయ్యింది అని చెప్పుకున్నాము. కానీ మెంబర్స్ ఎంతమంది కొనుక్కున్నారు దీన్ని అంటే ఒక్కొక్కరు ఒక లాట్ అప్లై చేయొచ్చు, లేకపోతే కొంతమంది 2 లాట్లు అప్లై చేయొచ్చు. దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ మెంబర్స్ మారుతూ ఉంటారు కంటే. అయితే ఇందులో ఇన్వెస్ట్మెంట్ కూడా 10,000 మంది చేశారనుకుందాం. చేసుకుంటే అప్పుడు అందరూ ఒక్కొక్క లాటే అప్లై చేసినట్టుగా అవుతుందండి. అలాంటప్పుడు నంబర్ ఆఫ్ షేర్స్ అవైలబుల్ 1,00,000 ఉన్నాయి. తర్వాత అప్లై చేసినటువంటి సబ్స్క్రైబ్ చేసినటువంటి షేర్లు కూడా 1,00,000 అయింది. చేసిన మెంబర్లు కూడా 10,000 మంది ఉన్నారు కాబట్టి ఎన్ని లాట్లు సబ్స్క్రైబ్ చేశారనే దాన్ని బట్టి అంతమంది మెంబర్స్కి మాత్రమే ఇస్తారండి, షేర్స్ అలాట్ చేస్తారు. అయితే ఇక్కడ సబ్స్క్రైబ్ నెంబర్ ఆఫ్ లాట్స్ 10,000 ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేసిన మెంబర్స్ కూడా 10,000 మంది ఉన్నారు కాబట్టి అందరికీ వీళ్ళు అప్లై చేసిన ఒక్కొక్క లాట్ ఏదైతే ఉందో అవి అలాట్ అవుతాయండి. ఈచ్ మెంబర్ గెట్ 1 లాట్ వచ్చేస్తుందండి, అందరికీ తలా ఒక లాట్ వచ్చేస్తుంది. అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకున్న మెంబర్స్ 7,500 ఉన్నారనుకుందాం సపోజ్. కానీ నంబర్ ఆఫ్ లాట్స్ మొత్తం 10,000కి వీళ్ళు సబ్స్క్రైబ్ చేశారండి, 7,500 మంది కలిపి. అంటే 7,500 మంది కలిపి ఒక్కొక్కరు ఒక్కొక్క లాటే సబ్స్క్రైబ్ చేస్తుంటే 7,500 లాట్లు అవుతాయి, కానీ 10,000 లాట్లు అవ్వవు కదండి. అంటే కొంతమంది 1 లాట్లు అప్లై చేశారు, కొంతమంది 2 అప్లై చేసి ఉండొచ్చు, కొంతమంది 3, 4 అలా అప్లై చేసి ఉంటారండి. అయితే ఇప్పుడు 7,500 మంది అప్లై చేశారు. అయితే నెంబర్ ఆఫ్ లాట్స్ 10,000 ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అందరికీ ఇలా చేసినా కూడా టోటల్గా అప్లై చేసింది 7,500 మంది అయినా కూడా వీళ్ళు అప్లై చేసిన లాట్లు 10,000కి దాటలేదు కాబట్టి ఎవరైతే ఎన్నెన్ని లాట్లు అప్లై చేశారో అందరికీ కూడా వాళ్ళు అప్లై చేసినవన్నీ వచ్చేస్తాయండి. ఇది ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకొని చెప్పుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ కింద చూద్దామండి. సేమ్ నెంబర్ ఆఫ్ షేర్స్ అవైలబుల్ 1,00,000, లాట్ సైజ్ 10 రూపాయలు, 10 షేర్లు అండి ఒక్కొక్క లాట్కి. టోటల్ నెంబర్ ఆఫ్ లాట్స్ అవైలబుల్ 1,00,000 డివైడెడ్ బై 10,000 అవుతుందండి. కానీ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎన్ని షేర్లకి సబ్స్క్రైబ్ చేశారంటే 1,50,000కి సబ్స్క్రైబ్ చేశారండి. టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ అవైలబుల్ వచ్చేసి 1,00,000 ఉన్నాయి, కానీ అప్లై చేసింది మాత్రం 1,50,000 షేర్ల వరకు అప్లై చేశారండి. ఇప్పుడు దీన్ని డివైడెడ్ చేస్తే 1,50,000 డివైడెడ్ బై 10 చేస్తే లాట్స్ నెంబర్ ఆఫ్ లాట్స్ 15,000 అవుతాయండి. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేసింది 1.5 టైమ్స్. 1,00,000 షేర్లు ఉంటే 1,50,000 షేర్లకు అప్లై చేశారు కాబట్టి 1.5 టైమ్స్ సబ్స్క్రైబ్ అయినట్టండి. ఇలాంటప్పుడు ఇందులో కూడా 10,000 మందే మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారనుకున్నాం. 10,000 మంది సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఈ 10,000 మందికి కూడా 1,50,000 షేర్లు అప్లై చేశారంటే ఒక్కొక్కరు ఒక లాటే చేయాలండి, కొంతమంది ఎక్కువ కూడా చేశారు. మీకు 1,50,000 కాకుండా 1,00,000 షేర్లే ఉంటే 1,50,000 షేర్లకు అప్లై చేశారు కాబట్టి కొంతమంది ఒక లాట్ కంటే కూడా ఎక్కువ అప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ వచ్చి 10,000 ఉన్నారు కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ లాట్స్ కూడా 10,000 ఉన్నాయి కాబట్టి ఈ 10,000 మెంబర్స్కి అలౌట్ అవుతాయి. కానీ ఒక లాట్ కంటే అప్లై చేసిన వాళ్ళకి కూడా ఒక్క లాట్ మాత్రమే అలాట్ అవుతుందండి. అదే సపోజు నంబర్ ఆఫ్ మెంబర్స్ సబ్స్క్రైబ్డ్ 12,500 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఉన్న నంబర్ ఆఫ్ లాట్స్ 10,000, కానీ మెంబర్స్ 12,500 మెంబర్స్ అప్లై చేశారు కాబట్టి అప్పుడు నంబర్ ఆఫ్ లాట్స్ ఎన్ని ఉన్నాయో అంతమంది మెంబర్స్కి మాత్రమే ఈ 12,500 నుంచి 12,500 మంది సబ్స్క్రైబ్ చేస్తే లాటరీ ద్వారా ఒక 10,000 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క లాట్ అలాట్ చేస్తారండి. అంటే దీన్ని బట్టి మనకి నంబర్ ఆఫ్ లాట్స్ ఎన్ని ఉన్నాయో అంతకంటే సేమ్ అదే లాట్లకు కానీ అన్ని లాట్లకు కానీ లేదంటే అంతకంటే తక్కువ లాట్లకు కానీ అప్లై చేసుకున్నప్పుడు మెంబర్సు వాళ్ళు ఎన్ని అప్లై చేశారో వాళ్ళకి అందరికీ వస్తాయండి. కానీ 10,000 లాట్లు ఉన్నప్పుడు 15,000 లాట్లు అలా ఎక్కువగా సబ్స్క్రైబ్ చేస్తే
1 టైం కంటే ఎక్కువ 1.5 టైమ్స్ 2 టైమ్స్ 3 టైమ్స్ అలా సబ్స్క్రైబ్ చేసినప్పుడు మాత్రం అది లాటరీ తీసి లాటరీ ప్రకారం షేర్లు అలాట్ చేస్తారండి. ఆ లాటరీ తీసినప్పుడు మాత్రం ఎక్కువగా సబ్స్క్రైబ్ ఉంటుంది కాబట్టి లాటరీలో వచ్చిన వాళ్ళు ఎవరికైనా కానీ ఒక లాట్ కంటే ఎక్కువ అలాట్ అవ్వదండి. అందుకని దీన్ని బట్టి చూసుకొని మనం ఎక్కువ లాట్లు అప్లై చేసినా కూడా మనకు దానివల్ల వచ్చేది ఏమి ఉండదండి. ఒక లాటే అలాట్ అవుతుంది లాటరీలో పేరు వచ్చినా కూడా. అందుకని 3 రోజులు టైం ఉంటుంది కాబట్టి ఏదైనా ఐపీఓకి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి 2 రోజులు ఆగి 3వ రోజు చూసుకొని అది ఓవర్ సబ్స్క్రైబ్ అయిందనుకున్నప్పుడు, అంటే 1 టైం కంటే ఎప్పుడు ఎక్కువ అయిందంటే మనం ఒక లాటే అప్లై చేసుకోవడం బెటర్ అండి. ఎలాగూ సబ్స్క్రిప్షన్ 1 టైం కంటే ఎక్కువైతే ఒక లాటే మనకు లాటరీలో తగిలినా కూడా ఒకటే లాటు అలాట్ అవుతుంది కాబట్టి ఒక లాట్ అప్లై చేసుకోవడమే బెటర్ అండి. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో పెట్టి మనకు హోల్డ్లో ఉండిపోతుంది కదండి ఒక వారం 10 రోజుల వరకు. ఆ ఇబ్బంది లేకుండా మళ్ళీ వేరే ఐపీఓలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి ఆ డబ్బులు ఉంటే. అలా చేసుకోవటం బెటరు. అదీ కాక మనకు ఇలా ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పుడు మనకు అలాట్ అవడానికి ఛాన్సులు పెరగాలి అంటే మనం ఒక అకౌంట్ నుంచి కాకుండా 2-3 అకౌంట్ నుంచి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లాట్ అప్లై చేసుకుంటే లాటరీ తీసినప్పుడు మనం ఏదో ఒక అకౌంట్కి సంబంధించి మన పేరు వస్తే దాంట్లో మనకు ఒక షేర్లు అలాట్ అవడానికి ఆస్కారం ఉంటుందండి. అయితే మనం అలా 2-3 అకౌంట్లో అప్లై చేసేటప్పుడు కూడా ఆ 3 అకౌంట్లు 2 కానీ 3 అకౌంట్లు కానీ మనవే అయి ఉంటే మాత్రం మనకు అలాట్ అవ్వదండి. ఎందుకంటే పాన్ నెంబర్ని బట్టి అలాట్ చేస్తారండి. సేమ్ పాన్ నెంబర్తో మనం ఎన్ని అకౌంట్లు ఉన్నా కూడా ఒక అకౌంట్ని కన్సిడర్ చేస్తారండి. అందుకని చెప్పి వేరే వాళ్ళ పేరుతో మన ఫ్యామిలీ మెంబర్స్ పేరుతో కానీ మన రిలేటివ్స్ పేరుతో కానీ ఎవరితోటైనా ఉంటే వాళ్ళ దాంట్లో కూడా మనం చూసుకొని ఒక్కొక్క లాట్ అప్లై చేసుకుంటే ఏదో ఒక దాంట్లో మనకు ఐపీఓ అలాట్ అవడానికి ఆస్కారం ఉంటుందండి. అది మనం ఈరోజు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి స్ట్రాటజీ గురించి చెప్పుకున్నామండి. అలాగే ఐపీఓ అలాట్మెంట్ ప్రాసెస్ గురించి కూడా తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ.